ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తర, హస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచిలో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్ రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు, నీచ స్థితిని వీడుతున్నాడు. కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. ధనుసు రాశి వారికి ఈ వారం మూలా నక్షత్రం వారు మంచిగా ఆర్థికపరమైనటువంటి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. వార మధ్యంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందికర అంశాలు ఏవైతే ఉంటాయో అవి మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ కూడా మీరు తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. మీకు తెలుస్తుంటుంది ఇది తప్పు అని, అయినా మీరు కంట్రోల్ చేసుకోలేక తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని నియంత్రణ కోసం మీరు ఈ వారం కేతుగ్రహ ప్రార్థన చేసుకుని గణపతిని అర్చించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ పనుల్లో మీ వాక్ దోషం కూడా జరగకుండా మంచి శుభాలు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ధనలాభాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ వారం మూలా నక్షత్రం వారికి అయితే యోగవంతమైన కాలమే నడుస్తుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు ఈ వారం విలువైన వస్తువులు కొన్ని పెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళడం, ఆ ఫంక్షన్స్లో పాల్గొనడం, తిరిగి రావడం, ఇటువంటి వాటిల్లో ధనం కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. విలువైన నగలు, దీని బదులు ఇమిటేషన్ జ్యువెలరీ లాంటిది ఏదైనా పెట్టుకొని పోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ తప్పనిసరిగా మీరు బంగారు ఆభరణాలే ధరించాల్సి వస్తే ఆ బంగారు ఆభరణాలు ధరించినప్పుడు అన్ని రకాల ప్రొటెక్షన్స్ అర్ధరాత్రి పూట రాకుండాను, అట్లాగే ఎవరు లేకుండా ఉండడం, ఎక్కడో తీర ఒంటరిగా కూర్చోవడం, దొంగల బాధ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అట్లే ఇంకొకటి ఏంటంటే ఈ పూర్వాషాఢ నక్షత్రం వారు నగలు ఒంటి మీద ఉన్నప్పుడు వీళ్ళకి అశ్రద్ధ ఎక్కువ వస్తుంది. ఆ అశ్రద్ధ కారణాలు కూడా నేను చాలా వివరంగా చూశాను. కాబట్టి దానివల్ల వీళ్ళ ధ్యాసలో వీళ్ళు ఉంటే అదేదో కొక్యం లూజ్ అయిపోయి అది జారిపోవడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పూర్వాషాఢ వాళ్ళకి. కాబట్టి నగల విషయంలో ఆడవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి, మగవాళ్ళు కూడా ధనము నగల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా గ్రహపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మొత్తం మీద అయితే వీరికి ఈ వారం ఏం పెద్దగా ఇబ్బందికరంగా ఉండదు. ఉద్యోగపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, కానీ అద్భుతమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. అన్ని రకాలుగా కూడా యోగం ఉంటుంది. పూర్వాషాఢ వారికి ధనం రావడంలో ఇబ్బంది ఉండదు, కానీ ఈ నగలు లాంటివి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశికి అత్యంత యోగాన్ని ప్రసాదించే దైవం దక్షిణామూర్తి స్వామివారు, మహావిష్ణువు. దక్షిణామూర్తి స్వామివారిని, మహావిష్ణువుని బాగా ఆరాధించడం, అలాగే ఆంజనేయ స్వామివారి పూజ చేసుకోవడం ద్వారా శుభం కలుగుతుంది. కార్యసిద్ధి హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని బాగా జపిస్తే శుభం కలుగుతుంది. ఈ రాశి వారికి ఆరెంజ్ కలరు అట్లాగే బంగారు వర్ణము శుభాన్ని కలిగిస్తాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమః శివాయ.